Welcome back to Eptom-IAS. So we all know that upcoming 1 week lo we have APPSC Group 2 mains examination. So రాబోయే 7-8 రోజుల్లో మనకి ఫిబ్రవరి 23వ తారీఖున we have APPSC Group 2 mains examination. సో ఎగ్జామ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, లాస్ట్ 1 week లో ఏం చేయాలి, ఇవన్నీ కాకుండా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ వాళ్ళ మైండ్లో ఉండే వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆర్ డౌట్ ఆర్ క్లారిఫికేషన్. సో తెలుసుకునే టైం ఇప్పుడు. సో we have with us Ganesh sir. సో గణేష్ సార్ ఎస్ఎన్టీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, మనకు అందరికీ తెలుసు. ఇదంతా కాకుండా ఇంకొక తెలియని యాంగిల్, చాలా మందికి తెలియని యాంగిల్ ఏంటంటే హీఈస్ ఆల్సో అడ్వకేట్. సో ఆయన ఎల్ఎల్బి బ్యాక్గ్రౌండ్, ఎంఏ ఎల్ఎల్బి చేసి ఉన్నారు. సో ఆయనకుండే సబ్జెక్ట్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్. సో మనందరికీ ఉండే మేజర్ క్వశ్చన్, అసలు ఈ రాస్టర్ కేసు ఏంటి, ఈ గొడవ ఏంటి, అసలు హౌ షుడ్ వి ట్రీట్ దిస్ కేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ అనేది ఒకసారి ఆయన ద్వారానే, ఆయన ఫోటే కాబట్టి ఆయన ద్వారానే తెలుసుకుందాం. సార్ ప్లీజ్. నమస్తే సార్. అయితే సార్, ఈ రోస్టర్ ప్రిపరేషన్ అనేది జిఏడి వాళ్ళు మన ఏపీపీఎస్సీ వాళ్ళకి ఇవ్వాలి. సో జిఏడి వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఏపీపీఎస్సీ వాళ్ళు దాన్నే చూసి వాళ్ళిద్దరి సమన్వయంతో నోటిఫికేషన్ ఇస్తారు. రైట్ సార్. సో ఈ జిఏడి వాళ్ళు ఏం చేయాలి అంటే రోస్టర్ ప్రిపరేషన్ వీళ్ళే చేస్తారు. అంటే కేటగిరీ వైజ్ ఒక్కొక్కటి మార్కులు వచ్చుకుంటూ వస్తారు. నేను అంటే నా కలీగ్ దగ్గర విన్నది ఏంటి అంటే, హూస్ డీలింగ్ ది కేస్, ఎస్ దెర్ ఇస్ అ మిస్టేక్ ఇన్ ద రోస్టర్. బట్ దీన్ని జిఏడి ఏ విధంగా కౌంటర్ ఫైల్ చేస్తుంది అనే అంశం మీద ఉంది సార్. ఇక్కడ ఏపీపీఎస్సీ కౌంటర్ ఫైల్ చేసింది, బట్ జిఏడి వాళ్ళు ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదు. అయితే అభ్యర్థులు 1 year నుంచి ఫైట్ చేస్తున్నారు దీని మీద. ఇట్ ఈస్ ఏదో ఇప్పటికిప్పుడు ఏదో కొత్తగా వచ్చిన కేసేం కాదు ఇది. 1 year నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ జిఏడి వాళ్ళకి రీజన్ అంటే కోర్టుకు రీజనబుల్ ఎవిడెన్సెస్ ఇచ్చి దాన్ని ప్రూవ్ చేయగలిగితే కేసు అయితే నిలబడదు. బట్ ఈ కేసు ఆస్పిరెంట్ సైడ్ ఉండే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ దిస్ కేస్ నీడ్ టు బి రెడ్ విత్ ది జీవో నెంబర్ 77. అది అందరికీ డీటెయిల్ తెలుసు. ఐ నీడ్ నాట్ టు గో ఇన్ డీటెయిల్ అబౌట్ ది జీవో నెంబర్ 77. దీంతో పాటుగా ఇప్పుడు ఏమవుతుందంటే సార్, సేమ్ కేస్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ ఆల్సో. తెలంగాణలో ఏమైంది, జీవో నెంబర్ 29 అన్నారు. అండ్ వేరియస్ ఇష్యూస్ జీవో నెంబర్ 55 మీద కూడా ఫైట్ చేశారు. ఎన్ని ఫైట్ చేసినా సరే కోర్ట్స్ ఏం చేస్తున్నాయంటే సార్, ఎగ్జామ్ రిలేటెడ్ ఇష్యూస్ని చాలా లైట్గా తీసుకుంటున్నాయి సార్. లైట్గా తీసుకుని గవర్నమెంట్కి ఫేవర్గా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే నీట్ అనేది చాలా పెద్ద ఎగ్జాము, చాలా ఎవిడెన్స్ బేస్డ్గా ఉంది. బట్ అక్కడ ఏమైంది, ఒకవేళ ఒక ఎగ్జామ్ సెంటర్ని మనం పట్టించుకున్నట్టయితే రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ యాంగ్జైటీకి గురవుతారు, వీళ్ళ కోసము వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అన్న ఆలోచనలో కోర్ట్స్ ఆలోచిస్తున్నాయి సార్. ఈవెన్ మనకు జీవో నెంబర్ 29 కూడా తెలంగాణలో మీరు నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి ఎందుకు రాలేదు మీరు, హెన్స్ మీరు 6 months లేట్గా వచ్చారు కాబట్టి క్యాన్సిల్ చేయడం, గౌరవ కోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. సో సార్, రోస్టర్ ఏదైనా ఉండనియండి సార్, రోస్టర్లో ఒకవేళ తప్పు ఉంటే ఆ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడదాం. రోస్టర్ నిజంగా జిఏడి తప్పించినట్లయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే మనకి జిఏడి వాళ్ళు రోస్టర్ ప్రిపేర్ చేసిన తర్వాత జోన్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, అంటే కేటగిరీ వైజ్గా ప్రతి ఒక్కటి ఫిల్ చేసుకుంటూ రావాలి. లెట్సే ఒక ఎస్సీలోనో ఎస్టీలోనో ఒక పోస్టు వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల, ఎందుకంటే మాన్యువల్ ఎర్రర్ జరుగుతుంది, ఒక పోస్ట్ ఫిల్ చేయలేదు. సో మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన జోన్లో ఆ ఒక్క పోస్ట్కి నోటిఫికేషన్ ఉందా లేదా చూస్తాం. మనం పట్టించుకోం, ఎందుకు, వాళ్ళకి ఎడ్యుకేషన్ యాక్సెస్ దొరకడమే కష్టం. సో ఇంత కాంపిటీషన్లో నేను ఎగ్జామ్ రాయాలా అన్న ఆలోచన ఉంటుంది. అది ఒక్క పోస్ట్ ఉన్నా సరే, ఇప్పుడు 1:100 తీసినట్టున్నారు, 1:100 తీశారు, 1:100 తీశారు. సో ఆ ఒక్క పోస్ట్ ఉంటే ఇప్పుడు కొత్తగా 100 మందిని మనం సెలెక్ట్ చేయాలి, పిక్ చేయాలి. ఇంకా పికప్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి చదవడానికి మినిమం 3 months అయినా టైం ఇవ్వాలి. 3 months ఇవ్వకపోయినా అట్లీస్ట్ 30 days అయినా టైం ఇవ్వాలి. ఒకవేళ జిఏడి కౌంటర్ ఫైల్ చేసే దాన్ని బట్టి, అఫిడవిట్ ఏదైతే కౌంటర్ ఫైల్ చేస్తుందో అది దాన్ని బట్టి ఎగ్జామ్ జరుగుతుందా లేదా తెలుస్తుంది. రెండో ధోరణి ఏమన్నా ఉంటుందంటే సార్, అంటే మీడియా పరంగా ఇవన్నీ చెప్పకూడదు, కొంత జ్యుడిషియల్ డిలే చేసి ఎగ్జామ్ పెట్టేసి, సో దాని తర్వాత రిజల్ట్ ఇచ్చేసి, జార్ఖండ్ అండ్ అదర్ స్టేట్లో కూడా ఇలాంటి జరిగినప్పుడు రోస్టర్లో తప్పు ఉంటే
ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఈవెన్ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ రోస్టర్ని తయారు చేసి మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసుకోగలిగితే బెనిఫిట్ ఏంటంటే సార్, జరిగితే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే పేపర్ ఏదైతే సెట్ చేశారో దానికి ఖర్చు ఉంటుందలే, కానీ ఒకవేళ రోస్టర్ రెక్టిఫై చేసి ఈ సెలెక్ట్ అయిన వాళ్ళలో ఆ రోస్టర్కి సరిపడా మంది ఉన్నారు అని తెలిస్తే ఎగ్జామ్ కండక్ట్ చేసేయచ్చు. లేదు ఫ్రెష్ క్యాండిడేట్స్ వస్తున్నారు అంటే ఆ 100 మందినో రిక్వైర్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని మనం పిక్ చేసుకొని వాళ్ళకు కొంచెం చదివే వ్యవధి ఇచ్చేసి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ సాఫీగా సాగుతుంది సార్. అండ్ రెండోది ఏంటంటే సార్, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది రోస్టర్ అనేది పక్కన పెట్టినట్లయితే సార్, ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్? 900 క్లోజ్ టు 999 ప్లస్ 2 బ్యాక్లాగ్. సో ఒక 3000 మంది సార్ సీరియస్గా తుఫాన్ వచ్చినా, హుదుహుదు వచ్చినా, ఇంకో కరోనా వచ్చినా వాళ్ళు చదువుతారు సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రోస్టర్ వాళ్ళు చదువుతారు. మనం ఆ 3000 మందిలో ఉన్నామా లేదా చూసుకోండి సార్. ఎగ్జామ్ రేపు పెడతారా 3 నెలల తర్వాత పెడతారా రాసేది మీరే సార్. పెద్ద ఫరకేం పడదు సార్. ఎస్, జస్టిస్ నీడ్ టు బి డన్. బీయింగ్ అన్ అడ్వకేట్ వాట్ ఐ కెన్ సే, ప్రతి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్టిస్ జరగాలి. ఐ ఆల్సో ఫైట్ ఫర్ దట్. బట్ విషయం ఏంటి అంటే, ఎస్ ఫైట్ చేసే వాళ్ళు చేస్తున్నారు, లెట్ దమ్ ఫైట్. నువ్వు చదువుతున్నావా లేదా? మరి ఫైట్ చేసే వాళ్ళు చదవకూడదా సార్? ఎస్, వాళ్ళు కూడా చదవాలి. హెన్స్ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ అదర్ రెవెన్యూస్ ఆల్సో. వాళ్ళకి అదర్ రెవెన్యూస్ ఉంటాయి. మళ్ళీ కామెంట్ సెక్షన్ నన్ను తిట్టకూడదు. మీరు కూడా చదవాలి, అందరు చదవాలి. ఓకే, సో మీకు ఎగ్జామే లైఫ్ అండ్ డెత్ అనుకుంటే రోస్టర్ పద్ధత, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా, ఇమ్మెటీరియల్ అండి. మీరు చదవండి, ఆ 3000లో మీరు ఉండండి. హోప్ఫుల్లీ ఆ 900లో మీరు ఉంటే ఎగ్జామ్ రేపు కాదు, రోస్టర్ పద్ధతి కరెక్ట్ ఉన్నా రాంగ్ ఉన్నా అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా మీకే అడ్వాంటేజ్. మీకు ర్యాంక్ 900 ఉంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. సో ఈ రోస్టర్ పాయింట్ని పక్కన మళ్ళీ చెప్తున్నాను సార్, ఎందుకంటే టీఎస్పీఎస్సీలో అట్లయింది సార్. పాపం గ్రూప్ 1 ఎగ్జామ్ రేపు ఉంది అనే అంతవరకు పిల్లలు చాలా ఫైట్ చేశారు సార్. బట్ విషయం ఏం జరిగిందంటే, బికాస్ ఆఫ్ దిస్ ఫైట్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ద ప్రిపరేషన్ పోయింది. మరి అలాంటప్పుడు ఒక డిబేట్ వస్తుంది, సార్ మరి రైట్స్ కోసం ఫైట్ చేయకూడదా? చేయొచ్చు. అది మళ్ళా ఓన్ వెరీ లాంగ్ డిబేట్ సార్. సో అంటే ఏంటంటే, మన ఇప్పుడుండే పరిస్థితిని బట్టి పర్ఫెక్షన్లో ఆపరేట్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కువ రావు సార్. సో మీరు చెప్పినట్టు కేసులో వాస్తవం ఉంది, విషయం అక్కడ ఉంది, క్లరికల్ ఎర్రరా ఇంకొకటి తప్పైతే ఉంది. బట్ ఏంటంటే యాస్పిరెంట్స్ అందరూ వీలైనంత వరకు దాన్ని కొంచెం సైడ్ ట్రాక్ చేసి రేపు రాబోయే ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి. అలా అది ఏదైనా పోస్ట్ పోన్ అయితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఇంత దాకా వచ్చింది కాబట్టి దెర్ ఈస్ లెస్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ పోస్ట్ పోన్ అయితే జరిగే అనర్థం ఏంటంటే సార్, పాపం బీద పిల్లలు ఉంటారు, మళ్ళా కోచింగ్ తీసుకోలేరు, ఖర్చు ఉంటుంది, ఎంటైర్ సైకిల్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి లీవ్ దొరకదు. అండ్ పిల్లలు ఉండే తల్లులు ఉంటారు, మదర్స్ ఉంటారు, వాళ్ళు చాలా అంటే నన్ను అడిగితే సార్, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు చాలా నీట్గా నిదానంగా ఇచ్చేస్తే, అసలు ఇలాంటి కాంట్రవర్సీస్ ఏం లేకుండా ఇస్తే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అండ్ రెండోది ఏంటంటే, జిఏడి ఏం ఆన్సర్ ఇస్తుందో మనకు తెలియదు. అప్పుడు మనం కొన్న ఆలోచనతో రోస్టర్లు తప్పు ఉంది అంటున్నాం. బట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఉండి కోర్టు దానికి ఏకీభవించింది అనుకోండి, అది కరెక్టే, అది పాసిబిలిటీ ఉంది. మీరు రోస్టర్లు తప్పు ఉంది కదా, మీడియాలో వస్తుందంతా తప్పే అని అనుకోవద్దు. అది తప్పుందా లేదా నాకు తెలియదు. మీరు జిఏడి కౌంటర్ చేసిన జిఏడి ఎలా కౌంటర్ చేస్తుంది? ఫ్యాక్ట్స్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తాం. మనం వీఆర్ రీడింగ్ విత్ జియో నెంబర్ 77 అండ్ విత్ ద రెస్పెక్ట్ టు దట్. వాళ్ళు దేంతో రీడ్ చేస్తున్నారనేది వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తే కానీ మనకు తెలియదు. సో హెన్స్ నా యాజ్ అ ఫ్యాకల్టీగా నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవన్నీ పట్టించుకోకుండా చదవండి, మంచిగా చదవండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. అన్ఎంప్లాయ్ ట్యాగ్ నుంచి ఎంప్లాయ్ ట్యాగ్గా, లేదా గ్రూప్ 4 సర్వీసెస్లో ఉంటే గ్రూప్ 2 సర్వీస్ లాగా బెటర్ లైఫ్ కోసం ప్రయత్నం చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.